వైసీపీ మాజీ ప్రతినిధి గోరంట్ల మాధవ్కు చట్టపరమైనటువంటి చిక్కులు ఎదురయ్యాయి. విజయవాడలోని పోక్సో కోర్టు ఆయనపైన నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేయడం సంచలనం రేపుతుంది. గతంలో ఒక అత్యాచార బాధితురాలైనటువంటి మైనర్ బాలిక వివరాలను సోషల్ మీడియాలో బహిరంగంగా వెల్లడించారన్న ఆరోపణలపైన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణకు మాధవ్ వరుసగా గైర్హాజరు కావడంతో కోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ వారెంట్ను రీకాల్ చేయాలని కోరుతూ ఆయన సోమవారం కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. గోరంట్ల మాధవ్కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినటువంటి పరిస్థితి, ఆయన రీకాల్ చేయాలని రేపు పిటిషన్ వేసేటువంటి అవకాశాలు అయితే మండే కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఏదైతే ఆయనపై విజయవాడ పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. అయితే గతంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక వివరాలను బహిర్గతం చేశారని ఆరోపణలపై గోరంట్ల మాధవ్ పై గతంలోనే పోక్సో కేసులు కూడా నమోదైనట్లు తెలిసింది. ఈ కేసులో విచారణకు గోరంట్ల మాధవ్ హాజరు కాకపోవడం విజయవాడలోని పోక్సో కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు అయితే నమోదైంది. మైనర్ బాలికకు సంబంధించిన సున్నితమైన వివరాలను బహిర్గతంగా వెల్లడించడం పోక్సో చట్టానికి విరుద్ధమని చెప్పేసి అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై కోర్టులో ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు న్యాయమూర్తి ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు. అయితే శుక్రవారం కూడా ఈ కేసుకు సంబంధించి విచారణకు గోరంట్ల మాధవ్ హాజరు కాకపోవడంతో ఈ విషయం పైన సీరియస్ అయిన న్యాయమూర్తి అయితే గోరంట్ల మాధవ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీనికి సంబంధించి సోమవారం ఇదే అంశంపై దీనికి సంబంధించి గోరంట్ల మాధవ్ సోమవారం రీకాల్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సిరాజ్, రవితేజ, థ్యాంక్ యూ.